ప్రపంచ డాలర్ డికెట్స్గా కింగ్ రూల్ చేస్తుంది. కానీ ఇప్పుడు బ్రిక్స్ అనే బ్లాక్ ఆ డాలర్ సింహాసనాన్ని కదిలించేస్తుంది. వరల్డ్ ట్రేడ్లో 80% ట్రాన్సాక్షన్స్ డాలర్ మీద డిపెండ్ అయ్యాయి. ఆయిల్ కొనాలంటే కూడా పెట్రోల్ డాలర్ సిస్టమ్ కంపల్సరీ. అంటే ఎవరికైనా సర్వేల కోసం డాలర్ వాడకం తప్పదు. బ్రిక్స్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అన్ని కలిపితే ప్రపంచ జనాభాలో 40% ఉంది. గ్లోబల్ జీడీపీలో 32% షేర్ వీరిదే. ఇప్పుడు వీరు ఒక స్టెప్ తీసుకున్నారు, లోకల్ కరెన్సీ ట్రేడ్ చేయడం. రష్యా, ఇండియా ఆల్రెడీ రూపీ ట్రేడ్ చేస్తున్నాయి. చైనా, బ్రెజిల్ యువన డీల్ చేస్తున్నారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అయితే యూఎస్, యూరోప్ కంట్రీలో ఉంది. దానికి ఆల్టర్నేటివ్గా బ్రిక్స్ తమ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బిల్డ్ చేసింది. లోన్స్ కూడా ఇప్పుడు డాలర్లో కాకుండా లోకల్ కరెన్సీలో ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే స్లోలీ కంట్రీస్కి డాలర్ మీద డిపెండ్ అయ్యవలసిన అవసరం లేదు. G7 అంటే యూఎస్, యూకే, కెనడా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ. వీరి స్ట్రెంత్ డాలర్ అండ్ గ్లోబల్ ఫైనాన్స్. కానీ బ్రిక్స్ కొత్తగా సౌదీ, యూఏఈ, ఇరాన్ లాంటి ఆయిల్ జైంట్స్ని యాడ్ చేసుకుంది. అంటే ఆయిల్ ఫ్యూచర్లో డాలర్లో కాకుండా లోకల్ కరెన్సీ లేదా బ్రిక్స్ కరెన్సీలో సెటిల్ అయితే పెట్రో డాలర్ రిలేషన్ కొలాప్స్. ఇది G7కి ఒక పెద్ద షాక్.